దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం కానీ ఆలోచన చేస్తే, ఈ లోకము దేవుని సత్యమును అసత్యమునకు మార్చింది అని చెప్పి దేవుడు వ్రాయించాడు. అవునండి, తారుమారు లోకం. ఈ లోకము తారుమారు లోకం అన్నమాట. నిజ దేవుణ్ణేమో అనేక మంది దేవుడు కాదు అన్నట్టుగా ఉంటారు. నిజదేవుడైన యేసుక్రీస్తును మాత్రం అనేక మంది నిజదేవుడు కాదు అన్నట్టుగా ఉంటారు. నిజదేవుడు కాని వాటిని మాత్రము దేవుడు అని పూజిస్తుంటారు. తారుమారు లోకం అంటే సత్యమును అసత్యమునకు మార్చినటువంటి లోకం, అసత్యముగా అనుకున్నటువంటి లోకం. ధనవంతులేమో ఈ లోకంలో, ప్రేమన దేవుని బిడ్డలారా, ధనవంతుడు ఈ లోకములో దరిద్రుడుగా కనబడుతుంటాడు. ఎవరు ధనవంతుడు? దేవుణ్ణి కలిగిన వాడు ధనవంతుడు, అంతేగాని డబ్బు కలిగిన వాడు ధనవంతుడు కాదు. అయితే దరిద్రుడు ఈ లోకంలో ఎవరు దరిద్రుడు? డబ్బును నమ్ముకున్నవాడు దరిద్రుడు. డబ్బును మాత్రమే, డబ్బు మీద ఆధారపడేవాడు, ధనాశ కలిగిన వాడు దరిద్రుడు. ఈ దరిద్రుడు ఈ లోకంలో ధనవంతుడిగా కనబడుతుంటారు. చూసారా? అలాగే అబద్ధము ఈ లోకానికి నిజములాగా కనబడుతూ ఉంటుంది, నిజమేమో ఈ లోకానికి అబద్ధంగా కనబడుతుంది. సత్యాన్ని అసత్యముగా చూస్తున్నటువంటి లోకం. నీతివంతుడు ఈ లోకానికి పనికిరాని వాడుగా, తెలివిలేని వాడుగా, ప్రేమైన దేవుని పిల్లలు చేతకాని వాడుగా ఈ లోకానికి కనబడుతూ ఉంటాడు. నీతిమంతుడికి లోకం భయపడదు, నీతిమంతుణ్ణి ఈ లోకం గౌరవించదు ఎక్కువ శాతం. కానీ ఎవరైతే దుర్మార్గం చేస్తుంటారో, ఎవరైతే అన్యాయం చేస్తుంటారో వాళ్ళకి భయపడుతుంటుంది ఈ లోకం. మంచోడికేమో భయపడదు, ఎదురు తిరుగుతుంది. మంచోడికేమో ఎదురు తిరుగుతుంది, కత్తి పట్టుకున్నవాడికేమో భయపడుతుంటుంది. కాబట్టి దుర్మార్గపు చేష్టలు చేసేవారికేమో ఈ లోకం సన్మానిస్తుంది, మంచోడినేమో ఈ లోకం తృణీకరిస్తుంది. తారుమారు లోకం, సత్యాన్ని అసత్యంగా మార్చినటువంటి లోకం. అలాగే బుద్ధిమంతుడు ఈ లోకానికి తెలివిలేనివాడిగా కనబడుతుంటాడు, బుద్ధిహీనుడు మాత్రం ఈ లోకానికి తెలివి గలవాడిగా కనబడుతుంటాడు. పాపం చేసే వారందరూ కూడా ఈ లోకానికి మహా గొప్పవాళ్ళుగా కనబడుతుంటారు. దైవభక్తి కలిగి నిజదేవుణ్ణి ఎరిగి దైవ భక్తిలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, జ్ఞానంలో, మంచి మార్గంలో వెళ్తున్నటువంటి ప్రతి వారు కూడా ఈ లోకానికి చెడ్డవారుగా, ముళ్ళు లాంటి వారుగా కనబడుతూ ఉంటారు. అందుకే అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అని వ్రాయబడి ఉంది. చూసారా? నిజ దేవుణ్ణి ఎరిగిన వారు ఈ లోకానికి, ప్రేమైన దేవుని బిడ్డలారా, పనికిరాని వారిగా ఉంటారు. యేసు ప్రభుని నమ్ముకున్నవారు, యేసు ప్రభు చెప్పినట్లు బతుకుతున్న వారి యొక్క జీవితాలు ఈ లోకంలో చూడండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఈ లోకము యోగ్యమైనది, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎలాంటి వారికి? యేసు ప్రభును నమ్ముకొని, యేసు ప్రభు నిజమైన దేవుడని ఎరిగి, యేసు ప్రభు యొక్క నీతిలో బ్రతుకుతూ, యేసు ప్రభు సువార్త చేస్తున్న వారందరికీ కూడా, అలాంటి వారందరూ కూడా ఈ లోకానికి, ప్రేమైన దేవుని బిడ్డలారా, శత్రువుల్లా కనబడుతుంటారు. అందుకే యేసు ప్రభు గురించి చెబితే మత ప్రచారం అంటారు, యేసు ప్రభు గురించి చెబితే అమెరికా దేవుడు అంటారు, యేసు ప్రభు గురించి చెబితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇదంతా కూడా మా దేశాన్ని ఆక్రమించడానికి చేస్తున్నాడని చెప్పి అనుకుంటారే కానీ నిజమైన దేవుడు ఆయనే, సృష్టికర్త ఆయనే, ప్రేమించిన వాడు ఆయనే, పాపుల రక్షకుడు ఆయనే, పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చేవాడు ఆయనే అని చెప్పి ఈ లోకం ఎరగదు. అవును, ఎందుకు ఎరగదంటే లోపల సాతాన్ని ఆహ్వానించింది. ఎవరైతే సాతాన్ని ఆహ్వానిస్తారో వాళ్ళు సత్యమును
అసత్యముగా అనుకుంటారు. ఎవరిలో అయితే సాతాను ఉంటాడో వారిలో సత్యం ఉండదు, అనగా దేవుడు ఉండడు. నిజమైన వాళ్ళ మనోనేత్రములు గుడ్డితనము కలగజేయబడుతుంటాయి. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, అలాంటి వారిలో చేరక, సత్యమును అసత్యముగా అనుకునే వారిలో చేరక, పరిశుద్ధ గ్రంథాన్ని దైవ గ్రంథం అని కాకుండా ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారిలో చేరక, పరిశుద్ధ గ్రంథాన్ని దైవ గ్రంథం అనుకుంటూ, యేసు ప్రభును నిజమైన దేవుడు అనుకుంటూ, యేసు ప్రభువు సృష్టికర్త అనుకుంటూ ఎవరైతే ఆయనను పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, కొనియాడుతున్నారో, ఆయనకు విధేయత చూపిస్తున్నారో అలాంటి వారందరూ కూడా సత్యములో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అసత్యములో ఉన్నారు. కాబట్టి ఈ లోకం తారుమారు లోకం. ఈ లోకాన్ని మనం చూడకూడదు, పరిశుద్ధ గ్రంథాన్ని చూడాలి, దేవుణ్ణి చూడాలి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలి. అప్పుడే మన జీవితానికి ఆ అర్థం, మనశ్శాంతి, పరలోకం చేకూరుస్తుంది. మనకు విషయాలు తెలుస్తాయి, అర్థమవుతాయి. లేకపోతే గందరగోళపు జీవితంలో, మాయాలోకంలో పడి వాళ్ళలాగా మనం కూడా నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. దేవుడు ప్రేమామయుడై మనందరికీ కూడా వాక్యాన్ని అందించాడు. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. కాబట్టి లోకం ఏదైతే నమ్ముతుందో దాన్ని మనం నమ్మకుండా, లోకం అర్థం చేసుకోకుండా, ఎరగకుండా ఉన్న దాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి సాతాను యొక్క తంత్రాలు తెలియచేస్తున్నాడు. ఈ లోకం తర్వాత, మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, మనకైతే తెలుసు. కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా మనకైతే వాటిని బయలుపరుచున్నాడు. ఈ అసత్యమైన ఈ యొక్క లోకంలో అసత్యం ఉంది. కాబట్టి ఆ అసత్యాన్ని సాతాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వారు గుర్తించలేరు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, సత్యము వాక్యమే, బైబిలే, నిజము బైబిలే. ఆ బైబిల్ని ఎవరైతే నిజమని నమ్ముతారో వాళ్ళ మనోనేత్రాలు మాత్రం వెలిగింపబడతాయి. ఆ బైబిల్ని నమ్మని వారిని, యేసును నమ్మని వారి యొక్క మనోనేత్రాలన్నీ కూడా గుడ్డితనంలో వెళ్తుంటాయి. కాబట్టి మనం దేవుని యొక్క మాటల్లో, సత్యములో, క్రీస్తు మార్గంలో వెళ్దాం. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం. నీవే సత్యవంతుడైన దేవుడవు, నీవే నిజమైన దేవుడవు, నీవే సృష్టికర్తవు. కాబట్టి నేను ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, ప్రార్థనలు ఎవరు ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా, ఎవరైతే నిన్ను నమ్ముతున్నారో, ఎవరైతే నీ యొక్క మాటల ప్రకారం బతుకుతున్నారో వారందరికీ సత్యం అంటే ఏంటో తెలుసు, వారందరికీ నీ గురించిన తెలుసు, నువ్వు తెలియచేస్తావు. కాబట్టి నేను వాళ్ళందరూ కూడా బలపరచు, దినదినం ఆత్మీయంగా బలపరచు. అందరికీ మంచి ఆరోగ్యం దయచి, కావలసిన ప్రతి అవసరాలు తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.